హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను కుకింగ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నా. ఏంటో అసలు నేను ఛానల్ పెట్టినప్పుడు అయితే అస్సలు అనుకోలేదు నా ఛానల్ ఒక కుకింగ్ ఛానల్ అయిపోతుందని. నాకే నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే నాకు అసలు వంటలే సరిగా వచ్చేవి కాదు. అలాంటిది నేను వంటలు పెట్టి అప్లోడ్ చేస్తున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఇదొక వంటల ఛానల్ కాదు, అసలు అన్నీ మిక్సప్ ఉండాలి. త్వరలోనే మీకు అన్నీ వస్తాయి, మేము ప్లాన్ చేస్తున్నాము. బట్ ప్రస్తుతానికి ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కిచిడి వచ్చేసి వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ షార్ట్ వీడియో ఉంది మన ఛానల్లో, అది చూసి అది అంత క్లియర్ లేదు కాబట్టి ఒకసారి లాంగ్ వీడియో అప్లోడ్ చేయమంటే నేను ఇంకా చేస్తున్నా అనమాట. నేను కిచిడి మ్యాక్సిమం డిన్నర్కి ప్రిఫర్ చేస్తాము. మార్నింగ్ కర్రీ లేకపోతే ఇంకా నైట్ ఏదో ఒకటి వండుకోవాలి కాబట్టి కర్రీ రైస్ వండే కన్నా కిచిడి అయితే అయిపోతుంది కదా, సో అందుకని కిచిడి చేసుకున్నాము. నేను మ్యాక్సిమం గీనే యూస్ చేస్తాను, మొత్తం అది గీయే, ఆయిల్ అసలు వేయలేదు నేను. గీలో హోల్ స్పైసెస్ ఏమీ వేయను, జస్ట్ చెక్క లవంగాలు అండ్ బిర్యానీ ఆకు యాలకులు వేసి, అండ్ దీనిలో ఎండుకారం అనేది కూడా వేయం కాబట్టి ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలి స్పైసెస్కి తగ్గట్టుగా. మా ఇంట్లో ఎక్కువ స్పైస్ తింటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువ వాడతాను కిచిడీలో. అండ్ ఆనియన్స్ ఇలా స్లైసెస్ కింద కట్ చేసి ఫ్రై చేసుకోవాలి, అది ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోవాలి. అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు అంత స్పైస్ వద్దు అనుకుంటే, పిల్లలు తింటారు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాక మనకి ఏం వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ అప్పుడు ఓన్లీ పొటాటో కాలీఫ్లవరే అవైలబుల్ ఉంది, టొమాటో ఎలాగైనా వేసుకుంటాము. సో ఇంకా ఆ రెండే వేసాను. క్యారెట్, బీన్స్, బఠానీ అలాంటివి వేసుకోవచ్చు. అండ్ అవి మగ్గడానికి నేను ఇలాగా సాల్ట్ అండ్ పసుపు వేసి మగ్గబెడతా బాగా. ఈ కిచిడీలో పాలక్ వేసి పాలక్ కిచిడీ కూడా చేస్తారు పిల్లలకి, చిన్ని పిల్లలకి 1 year బేబీస్కి అట్లాగా పెట్టడానికి ఆకుకూరలు. సో దీంట్లోనే వేస్తారు. అండ్ నేను ఇది ఓన్లీ కందిపప్పు రైస్తో చేస్తాను, బట్ పెసరపప్పుతో కూడా చేస్తారు కిచిడి. అసలు కిచిడి అంటేనే పెసరపప్పుతో చేస్తారు నాకు తెలుసు, బట్ మా ఇంట్లో కొంచెం డిఫరెంట్ లేండి, పెసరపప్పు అసలు పడదు. సో అందుకని ఇలా నేను కందిపప్పుతో ఒకసారి ట్రై చేసాను, మా హస్బెండ్కి చాలా నచ్చింది. ఇంకా ఆయనకి ఎప్పుడైనా తినాలి, అదే తొందరగా ఆకలేస్తుంది తినాలి అంటే ఇలాగా నేను రైస్ అండ్ దాల్ నానబెట్టేసి కిచిడి చేస్తాను. ఇది ఒక 1/2 hour ముందు నానబెట్టా రైస్ అండ్ కందిపప్పు. పెసరపప్పుతో చేసే కిచిడి నాకు ఇష్టం అనమాట, చాలా బాగుంటుంది అది. మా పాత ఇంటి దగ్గర మా ఫ్రెండ్ ఉండేది పృథ్విని అని, తను ఇప్పుడు యూఎస్లో ఉంది. తను చేసేది చాలా బాగుంటుంది ఆ కిచిడి, నాకు ఇష్టము. తను ఇచ్చినప్పుడల్లా నేనే తినేదాన్ని, అది మా హస్బెండ్కి నచ్చదు కాబట్టి నేను ఇప్పుడు అది మిస్ అవుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసప్పటికి మనకి రైస్ దాల్ కలిపి నేను 1.5 glass తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 3 glasses ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇక్కడ పోసుకొని ఒక 3 whistles మీడియం ఫ్లేమ్లో వేయిస్తే అంతే. డెలీషియస్ కిచిడి అది. ఇది ఒక 1 pot రెసిపీ, మనకి ఏం వండాలో తెలియకపోయినా, కూరగాయలు లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.